వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. రాహుల్ గాంధీ మరో బాంబు పేల్చారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆధారాలు బయటపెడతా ఓట్ చోరీ విషయంలో. ఓట్ చోరీ గద్దె చోడ్ అనే నినాదంతో ఆయన ఓట్ అధికార యాత్ర ప్రారంభించారు. ఆయన ఆ అధికార యాత్ర ప్రారంభించి ఇప్పటికీ 16 రోజులు అవుతుంది. ఆ 16 రోజులుగా మొత్తం ఇవాళ బీహార్లో ఉన్న 1300 కిలోమీటర్లు ఆయన తిరగడం జరిగింది. 65 లక్షల ఓట్లు ఎట్లా గల్లంతైనాయి, ఏ రకంగా బడుగు బలైన వర్గాల ఓట్లను మాత్రమే కొల్లగొట్టారు. ఈ ఓటు చోరులో ముఖ్య పాత్ర వహించింది బీజేపీ. దాని ద్వారానే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఓటు చోరీ ద్వారా అది కేవలం సంపన్నులకు దాంట్లో భాగస్వామ్యం ఉంది. వాళ్ళ కోసమే ఓటు చోరీ చేసేసి ఇలా కేంద్రంలో అధికారంలోకి వచ్చి వాళ్ళకే సహకారాన్ని చేస్తుంది బీజేపీ అని చెప్పేసి ఆయన ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఇంకా మరింత ఆరోపణలు ఏం చేస్తున్నారంటే, ఆ ఓటు చోరీ ఎక్కడెక్కడ ప్రధానంగా జరిగిందంటే మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకలో ఆ పందా కొనసాగింది. ఇప్పుడు బీహార్ వంతు వచ్చింది. బీహార్లో కూడా ఓట్ల దొంగలించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పడ్డది అని చెప్పేసి రాహుల్ అన్నాడు. సో ఇది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే భాజపా ఈ రకంగా చేస్తుంది. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కేంద్రంలో భాజపాలను రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ప్రజలకే ఓటు అధికారాన్ని ఇస్తున్నాం. ఆ ఓటు అధికారం ద్వారా ఒక ఓటు ఒకటే విలువ, ఒకటే ఓటు, ఒక మనిషి ఒక ఓటు, ఒక ఓటుకు ఒకటే విలువ. ఆ ఓటును చోరీ చేయడం అంటే పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడము అని చెప్పి రాహుల్ ఇలా అద్భుతంగా తన ప్రజెంట్ చేస్తూ మరిన్ని ఆధారాలు ఇంకా రానున్న రోజుల్లో బయటపెడతా అని చెప్పేసి ఇవాళ వణుకు పుట్టిస్తున్నాడు బీజేపీకి. పూర్తిగా వణుకు పుట్టిస్తున్న బీజేపీకి మోడీలో ఏమాత్రం ముఖ కవలికలో గింత ఆనందం లేకుండా పోయింది. ఇవాళ సెప్టెంబర్ 1వ తారీఖు రోజు భారీ బహిరంగ సభ పాట్నాలో నిర్వహిస్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క సభ ద్వారా రాహుల్ మళ్ళీ ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ఒక విశ్వాసాన్ని కలిగించే ప్రయత్నం చేయబోతున్నాడు. బీజేపీ ఈ దెబ్బకొట్టి తన పార్ట్నర్ అలయన్స్ అయిన జేడీయూను కూడా దెబ్బకొట్టి బీహార్లో దాన్ని ఓడించి కేంద్రంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ మాత్రమే అధికారం తీసుకురాగలుగుతుందని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ను బలోపేతం చేస్తూ బీహార్లో, అట్లాగే ఇవాళ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఏదైతే ఉందో ఆ లాలూ ప్రసాద్ ఆర్జేడీని ప్లస్ కాంగ్రెస్ అలయన్స్ కూటమి అధికారంలోకి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ రానున్న రోజుల్లో ఒక ప్రతిష్టాత్మకంగా బీహార్ ఎన్నికలను తీసుకొని భవిష్యత్తులో 2029లో అధికారం కాంగ్రెస్ అనే విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు ప్రియాంక, మరొకవైపు రాహుల్ ఇవాళ అద్భుతంగా ఇవాళ బీహార్ ఎన్నికలే కాకుండా ఓట్ చోర్ అధికార యాత్ర పేరుతో దేశమంతా తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న ప్రతి రాష్ట్రంలో కూడా ఇలా బీజేపీ దాని యొక్క కూటమిని ఒడగొట్టే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో భాగంగా అద్భుతంగా కోట్లాది మంది ప్రజలు ఆయన వెంట ఇవాళ నడవడానికి సిద్ధపడుతున్నారు. బీహారు దేశానికి ఒక దిక్చూసి కాబోతున్నది. ఆ దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అందించబోతున్నది. రాహుల్ గాంధీ భవిష్యత్ ప్రధానమంత్రిగా ఇవాళ స్వచ్ఛమైన రాజకీయాల వైపు రాబోతున్నాడు అనే నినాదాన్ని ప్రజలు ఇవాళ ఇప్పటికీ చాలామంది కోట్లాది మంది ప్రజలు ఆ ఓటు అధికార యాత్రలో నమోదు చేసుకున్నారు. దాంట్లో ఇవాళ నేను కూడా నమోదు చేసుకోవడం జరిగింది. ఆర్పిఐ ఇవాళ ఇండియా కూటమిలో భాగంగా ఉన్నది. ఖచ్చితంగా ఆర్పిఐ రానున్న రోజుల్లో మా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ యశ్వంత్ అంబేద్కర్ గారు నాయకత్వంలో, ఇవాళ తెలంగాణలో నా నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ఇండియా కూటమిని బలపరుస్తూ దేశంలో, రాష్ట్రంలో ఇవాళ ఖచ్చితంగా రానున్న రోజుల్లో సెక్యులర్ శక్తులను, ముఖ్యంగా మతతత్వ శక్తులను ఓడించి ఓటు చోరీకి పాల్పడుతున్న బీజేపీ, దాన్ని బలపరుస్తున్న బీఆర్ఎస్, ఇండైరెక్ట్గా బలపరుస్తున్న బీఆర్ఎస్ని కానీ, అలాగే ఇండైరెక్ట్గా మొత్తం ఆ కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలు ఎక్కడ ఉన్నా కూడా దేశంలో వాళ్ళని ఓడించడమే లక్ష్యంగా ఇవాళ ఆర్పిఐ పనిచేస్తుంది ఇండియా కూటమితో కలిసి. ఇవాళ అదే మా యొక్క ముఖ్యంగా ఈవీఎంలకు వ్యతిరేకంగా కూడా కొట్లాట జరుగుతున్నది. ఆ కొట్లాటలో మా నాయకుడు ముందంజలో ఉన్నాడు. మొత్తం దేశంలో ఇవాళ ఒక కదలిక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా మతతత్వ బీజేపీ, ఓటు చోరీ బీజేపీ, దుర్మార్గమైన బీజేపీని ఓడించడం, దానికి ఇండైరెక్ట్గా సహకరిస్తున్న బీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా ఆర్పిఐ రానున్న రోజుల్లో కీలక భూమిక పోషించబోతుందనే దాన్ని ఇవాళ మేము
ఆ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ మా నాయకుడు కూడా ఇవాళ అద్భుతంగా రేపు రానున్న రోజుల్లో ఈ బీహార్ ఎన్నికల్లో మాది కూడా కీలక పాత్ర ఉంటుందనే విషయం ఇవాళ మేము తెలియజేస్తున్నాం ప్రజలకు, దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు. ఖచ్చితంగా ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇవాళ రాహుల్ గాంధీ కాబోయే ప్రధానమంత్రి, అలాగే ఇవాళ ఆర్జేడీ అక్కడ అధికారం రాబోతుందా బీహార్లో అనే విషయంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా మేము డి6 కార్పే ద్వారా నేను కోరుతున్నాను. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై సంవిధాన్, జై జై భారత రాజ్యాంగం.